ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో కుజగ్రహం, 3వ స్థానంలో బుధగ్రహం, 4వ స్థానంలో రవి కేతు గ్రహాలు, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 10వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి. అయితే శుభాధిక్యత బాగానే కుదురుతుంది. రాశికి శుభదృష్టులేమి లేవు. కుజగ్రహం అయితే ఇక్కడ ఉన్నది కాబట్టి కుజగ్రహ సంబంధించిన విషయాల్లో ముందు రోజుల్లో అది అతిచారం అలాగే స్తంభన పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితే వాటికంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుందని గమనించండి. అంటే నిర్ణయాలు త్వరగా తీసుకున్నప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దూకుడుగా ఆలోచన చేసినప్పటికీ కూడా ఆ దూకుడుతనంలో కూడా ఒక అనుకూలత ఉన్నదని తెలుసుకోవాలి. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా ఈ వారం బాగానే అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. ధన సంబంధించిన యోగాలు కొంత పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి ఇది కొంత అనుకూల పడే పరిస్థితి మారింది, అనుకూలత పెరిగిందని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత పెరిగింది. అయితే గతంలో ఎవరితోటైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలన్నీ కొంత పరిష్కారం అయ్యే పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. శత్రు బాధ, రుణ బాధ తగ్గుతుంది. అలాగే ధనయోగాదులు, రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత పెరుగుతుంది. అయితే ఎంత పెరిగినప్పటికీ చిన్న సమస్యలు మాటల ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే రెండూ జరుగుతూ ఉంటాయని అర్థం. సయోధ్యత పెరుగుతుంది, అలాగే వాగ్దోషాలు కూడా జరుగుతూ ఉంటాయి అని గమనించాలి. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన వారం కాదు. భాగ్యం కొంత మాత్రం వృద్ధయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత పెరిగింది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు పెరుగుతాయి, వాటి విలువలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరిగింది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరిగి ఉన్నది. అయితే ఆ పెరిగిన అనుకూలతని మనం ఉపయోగించుకోవడానికి సరైన సమయం కూడా కాదు. అయితే అనుకూలత ఉంటుంది, కానీ పూర్తిగా మన స్వాధీనంలో ఉండనటువంటి స్థితి. కాబట్టి అది కూడా గమనించుకోవాలి. మనకి రావాల్సిన గుర్తింపు, గౌరవాలు బాగానే ఉంటాయి.
ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. అలాగే శుభ లక్షణాలు, శుభకార్యాలు, ప్రయాణాలు మొదలైన వాటి కోసం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అది శుభ లక్షణాలుగానే భావించవచ్చు. ఆర్థికపరమైన ఖర్చులన్నీ కూడా గతంలో కంటే కొద్దిగా పెరిగినప్పటికీ అది అత్యవసరమైన విషయాలుగానే పరిగణించుకోవాలి. కొంత శుభకార్యాలు చేయడం, శుభ ఆధిక్యత పెరగడం జరుగుతుంటుంది. కాబట్టి ఉత్తరోత్తర జరగబోయే శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఇప్పుడు చేయవలసి వస్తుంటుంది. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికపరమైన తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకోండి, అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఖర్చుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అత్యవసరమైన ఖర్చులకి ఇబ్బందికరంగా లేకుండానే ఉంటుంది. ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అయితే ఉండదు, కానీ మనం ఆలోచన తీరులో కొంచెం దుబారా కాకుండా చూసుకోమని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం కనకదుర్గామాతని ఆరాధించడం, పూజించడం శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.